అరే మను, మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారా? సబ్స్క్రైబర్సా? మనకి 3 మిలియన్. ఒరే ముక్కు, నువ్వు చెప్పరా. సబ్స్క్రైబర్స్ అంటే లాస్ట్ ఇయర్ 2 మిలియన్, రీసెంట్ గా 3 మిలియన్. లెక్కేస్తున్నాడు. అయ్యో నువ్వు లెక్కలేదేంటి? ఏరా గోరా, నేను లెక్కేసానేట్రా? లేదురా, నువ్వు లెక్కేలేదు. 3.1. మన సబ్స్క్రైబర్స్ ఎంతో నేను చెప్పనా? 31.1 lakh. నువ్వు సూపర్ రా మను. థ్యాంక్ యూ రా. కానీ చాలా మంది మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కమెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మా చుట్టూ ప్రాణాలు కదా. అంకుల్ అంకుల్ వస్తున్నాను రా. ఏంటి అంకుల్ లేటు? అవతల షాప్ ఓపెన్ చేసే టైం అయింది. ఒక నిమిషం ఉండరా బాబు. లక్ష్మి, నేను వెళ్తున్నాను, నువ్వు పనులన్నీ చూసుకుని షాప్ దగ్గరకు వచ్చే. సరేనండి. ఆ యదవను కూడా లేపి త్వరగా రమ్మను. ఒక్కడ కూడా టైం సెన్స్ లేదు. ఏదో మీకు ఉన్నట్టు ఎక్కండి. ఒరే గోరా, మనం చేసిన ప్రమోషన్స్ ఎవడన్నా చూసాడంటావారా? జనాలు వస్తారంటావారా? మన బిర్యానీ ఫేమస్ అవుద్దంటావారా? మన షాపు హోటల్ అవుతుందంటావారా? ఏంట్రా ఏం మాట్లాడో చెప్పరా. నాకు మాట్లాడే స్కోప్ ఎక్కడెత్తున్నారు అంకుల్? టీవీ యాంకర్లు అలా క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. సారీరా. మీరేం కంగారు పడకండి. పేరెంటం అన్నాక బొక్కలు, బిజినెస్ అన్నాక బొక్కలు కామన్ అంకుల్. అంటే మన బిజినెస్ బొక్కడిపోద్దంటావా అని నేను అన్నానా? జస్ట్ కామన్ అని చెప్తున్నా అంతే. చీ ఎదవా, సెన్నోరు వేసుకుని ఎప్పుడు ఎదవ మాటలే. ఒక మంచి మాట రాదు నోటికి. ఆ మంచి మాటలు మాట్లాడితే మాత్రం మంచి జరిగిపోద్ది. ఏంటంకుల్ ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? ఒరే, మన షాప్ దగ్గరే ఉన్నారా? అచ్చి బాబాయ్, ఈ తత్తిగడ ఏదో పెంటైటిస్ ఉంటాడు. ఒరే తత్తి, తాగండి, తరవకండి బాబు, కొత్తడు ఆగండి. ఎంతసేపు అయ్యా? తోండ్రత ఇంకా తాలేదే. ఉండు. ఒరే తత్తి, ఏమైందిరా? వచ్చావా? చూడు, తన బిర్యానీతో ఎంతమంది తెస్తున్నారు. మన బిర్యానీ కోసమా? అవును. ఒరే గోరా, ఏంట్రా ఈ జన సముద్రం? ఊరుకోండి అంకుల్, హైదరాబాద్ లో సముద్రం ఏంటి? నీతో ఇదేరా వచ్చింది. ఎమోషనల్ సీన్ కూడా కామెడీ సీన్ చేసేస్తావు. సారీ అంకుల్. మన ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయినట్టున్నదిరా. ఇదిగో బాబు, షాప్ ఎప్పుడు తెస్తారయ్యా? అసలు బిర్యానీ రెడీ అయిందా లేదా? రెడీ సార్, ఒక్క పావు గంట. రే తత్తి, వెళ్ళి పొయ్యిలిగిచ్చి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నేసే. ఓకే అంకుల్, మీరు వెళ్ళి లోపు రైస్ కడిగండి. ఓకేరా. అందరూ కొంచెం పేషెన్సీ మెయింటైన్ చేయాలి. అందరికి బిర్యానీ వస్తుంది. నీకు, నీకు, మీ అందరికి బిర్యానీ వస్తుంది. చిడితల్లి, చిడితల్లి, ఇదిగో నీకే. రానిలేమ్మా. చిడితల్లి, నీకు 15 బిర్యానీ. ఇదిగో అవ్వా, నీకు 15 బిర్యానీ. తాత, నీకు జాయింట్ పెయిన్స్ కదా, అందుకే జాయింట్ బిర్యానీ. మీ అందరికి ఏ బిర్యానీ కావాలంటే ఆ బిర్యానీ ఈ రోజు మీకు దొరుకుతుందని అయితే నేను మనవి చేసుకుంటున్నాను. సో అందరూ కొంచెం ఓపిక పట్టి వెయిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏంటంకుల్, అన్ని రెడీనా? రెడీరా, నువ్వు వచ్చి ఇంక వండడమే లేటు. ఓకే, లెట్స్ స్టార్ట్ కుకింగ్. నువ్వు వచ్చేరా. తొద్దులే, నువ్వే తెయ్యి. ఏంట్రా ఎందుకు తను తుత్తేత్తను? తుత్తే తనాలకి తీతీలు వచ్చేస్తే. ఒరే తత్తి, దయచేసి నేను వంట చేసినా నన్ను డిస్టర్బ్ చేయకు. సర్లే, తెచ్చుకో. ఫ్రిడ్జ్ లో పెరుగు ఉంటది, పట్టుకురా. ఎందుకు? నీ మొహానికి వేసిన రుద్రానికి రా, రుద్రానికి. తుండు తుండు గుండు నాయాలా. నాన్నగారు ఏంట్రా బయట ఏంటండి ఆ జనాలు హడావిడి? మన బిర్యానీ తిని ఎవడైనా పోయాడా? నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదేంట్రా? ఎప్పుడు చూసినా పోయాడా పోసాడా అనుకుంటూ. అంటే జనాలు గొడవ చేస్తుంటే అదే అనుకున్నాను నాన్నగారు. వాళ్ళు గొడవ చేస్తుంది నా బిర్యానీ కోసం. ఇనార్బిట్ మాల్ దగ్గర కుమార్ ఆంటీ ఎంత ఫేమస్, ఈ బోరబండ్లో గోరాగాడు కూడా అంతే ఫేమస్. అయినా మీరేంట్రా, ఇదేమన్నా ట్యూషన్ సెంటర్ అనుకుంటున్నారా లేట్ గా రావడానికి? బిర్యానీ సెంటర్, బేసిక్ బిజినెస్ డిసిప్లిన్ ఉండక్కర్లా. యు బ్లడీ మాస్టర్ సార్, వెళ్ళండి బయట కస్టమర్స్ అందరం లైన్ లో నించోబెట్టండి.
వేడి వేడి బిర్యానీ రెడీ. రావాలి బాబు రావాలి. వేడి వేడి బిర్యానీ 200 టకాటాక్ టకాటాక్. ఇదిగో బాబు ఓ 2 బిర్యానీలు ఇవ్వు. రండి అంకుల్, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. టీవీలో మీ యాడ్ చూసి మార్నింగ్ అనగా వచ్చాను. మార్నింగ్ సంచెట్టుకుని వచ్చేయడానికి ఇదేమో టిఫిన్ ఏంటి? బిర్యానీ ఈసారి నుంచి మధ్యాహ్నం నుంచి రండి. ఓకే బాబు. 400 ఫోన్ పే కొట్టండి. రావాలమ్మా రావాలి. 200 టకాటాక్ బిర్యానీ బిర్యానీ. అన్నా ఆఫర్లేం లేవా? ఎందుకు లేవు తమ్ముడు? 300కి అన్లిమిటెడ్ బిర్యానీ. మీరు తింటూనే ఉండాలా, నేను పెడుతూనే ఉండాలా. టకాటాక్ టకాటాక్. అబ్బా సూపర్ ఆఫర్ అన్న. ఓ ప్లేట్ ఇచ్చే. ప్లేట్ ఖాళీ చేయకపోతే మాత్రం 1000 రూపాయలు ఫైన్ రా తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు అన్న? ప్లేట్ లో మెతుకు కూడా మిగల్చాను చూడు. అది స్టూడెంట్ లక్షణం అంటే. ఇదిగో తీసుకో. హాయ్ బేబమ్మ బ్రో. ఏంటి మన ప్రమోషన్ బాగా వర్కౌట్ అయినట్టుంది. జనాలు గట్టిగా వస్తున్నారు. మామూలుగా రావట్లేదు. ఓపెన్ చేసి గంట కూడా కాలేదు, అప్పుడే 200 బిర్యానీలు సెల్ అయిపోయాయి. అన్నా ఇంక చాలు. చూసావా కంచం అంతా ఖాళీ చేశాను. ఏదైనా కంచం చూపించి. ఇది ఖాళీ చేయడం ఏంటారు తమ్ముడు? ఆ దాల్చిన చెక్క, పలవాకు, లవంగాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఎవడతంటాడు? అవి కూడా తినాలా? మరి ఆ పక్కన ఉన్న దుమ్ములు కూడా నవిలియాలి. దాదా తీ 1000 రూపాయలు తీ. అన్నా ఇది చాలా అన్యాయం అన్నా. అవి ఎవరైనా తింటారా అన్నా? తినాలి తమ్ముడు. బిర్యానీలో వేసింది ఏదైనా తినాలి. అప్పుడే అన్లిమిటెడ్ ఆఫర్ అప్లై అవుద్ది. దాదా 1000 రూపాయలు తీ. అనవసరంగా ఈ అన్లిమిటెడ్ ఆఫర్ తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా వచ్చిరే మటన్ బిర్యానీ తింది కానీ. చాలా అన్యాయం రా. వచ్చిందండి సుప్రీంకోర్టు జడ్జి. న్యాయ అన్యాయాలు మాట్లాడడానికి ఇది కోర్టు కాదు, వ్యాపారం. పట్టాల మీద వెళ్తుంది రైలు. దిస్ ఈజ్ మై స్టైల్. ఎస్, మా బిజినెస్ స్టైల్ ఎలాగే ఉంటది. ఇక్కడ తింటామంటే ఒక రేటు, పార్సల్ తీసుకెళ్తామంటే ఇంకో రేటు, పిగ్గి టొమాటో అయితే వేరే రేటు, డైరెక్ట్ డోర్ డెలివరీ అయితే ఆ రేటే సెపరేట్. ఇలాంటివన్నీ 1,00,000 ఉంటాయి. ఇవన్నీ చెప్పి చేసే అవసరం మాకు లేదు. ఇది వ్యాపారం. సరేలే, నాకెందుకు? ఏమన్నా తేడా కొడితే ఈ రోజు డబ్బులు ఇస్తున్నాళ్లే మీ మొహాన్ని ఉమ్మేస్తారు. షట్ అప్ యు బ్లడీ బ్లాక్ వీడియో. అన్ని నెగిటివ్ థాట్స్. అంకుల్, నెగిటివ్ పీపుల్ ఎక్కువైపోయారు మన చుట్టూ. ఈ సరౌండింగ్స్ అంతా పాజిటివ్ థాట్స్ తో నింపియాలి. అవునరా, మా వాట్సాప్ అంకుల్స్ గ్రూప్ నుండి 4 గుడ్ మార్నింగ్ మెసేజ్లు డౌన్లోడ్ చేస్తాను. చుట్టూతో స్టిక్కర్లా అంటిద్దాం. నెక్స్ట్ వాట్సాప్ అంకుల్. పాజిటివ్ థాట్స్ అంటే పొద్దున్న పెట్టే గుడ్ మార్నింగ్ మెసేజ్ కాదు అంకుల్. పీపుల్, పాజిటివ్ పీపుల్. అంటే నేను మరి నేను నీదే బ్లడ్ గ్రూప్ మావా. ఏ పాజిటివ్? అయితే నువ్వు కూడా పాజిటివ్ పీపులే. మీరు పాజిటివ్ పీపుల్ కాదురా, పొసెస్డ్ పీపుల్. దెయ్యాల్లా తగులుకున్నారు కదరా నాకు. తే తుక్కు చెప్పరా తత్తి. తాది తో తెగితూ తంటే నేను తెగితూ తీపులా. అయ్యో ఇప్పుడు నేను పాజిటివ్గా మారదాం తెలాగా. 2 కరెంట్ వైర్లు తీసుకొని వెనకాల ఎట్టుకో. నెగిటివ్ పాజిటివ్ అయిపోద్ది. తారా వెళ్ళి పని చేసుకోరా. చెప్పండి ఆంటీ. ఒరే గోరా, బిర్యానీ అంతా బానే సేల్ అవుతుంది కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు చాలా మిగిలిపోతుందిరా. లాస్ట్ లో పడేయాల్సి వస్తుంది. అయితే పడే లక్ష్మి, ఇప్పుడు అది వేస్ట్ అయిపోతుందని చెప్పి మా ఇద్దరిని కూర్చొని తినమంటావా ఏంటి? ఊరుకోండి అంకుల్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. చిన్నప్పుడు కాన్వెంట్ లో ఏం చెప్పారు? ఏమోరా, నాకేం చెప్పలేదు. ఎందుకంటే నేను కాన్వెంట్ కాదు, జిల్లా పరిషత్ స్కూలు. అంకుల్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని పడేస్తే మహాపాపం. ఏదో రోజు మనకు కూడా తిండి లేకుండా పోతుంది. ఇన్నాళ్ళు ఈ గోరగంట పెద్ద ఎదవ అనుకున్నాను, కానీ వీళ్ళలో కూడా మానవత్వం ఉందని ఈ రోజు అర్థమైంది. నువ్వేం చెప్పాలనుకున్నావు నాకు అర్థమైందిరా గోర. ఏంటంకుల్? మన షాపులో మిగిలిపోయిన బిర్యానీని పడేయకుండా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళకి, ఆకలితో అలంటేస్తున్న వాళ్ళకి పంచి పెడదామనేగా. లేదంకుల్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళందరికీ పంచి పెడితే మనకి జస్ట్ పుణ్యం మాత్రం వస్తుంది. అదే ఈ బిర్యానీని వేడి చేసి తెల్లవారు 4ంటికి 4 AM బిర్యానీ అని అమ్మేసాం అనుకోండి, గోల్డ్ ప్రాఫిట్ వస్తుంది. మరి పుణ్యం తెల్లవారు గుడికి వెళ్తే వస్తుంది. మీరు రోజు గుడికి వెళ్ళి చేసేయండి. ఒరే గోరా, అది బుర్రా ఇంకేమన్నా? ఏ అంకుల్, ఐడియా బాలేదా? అదిరిపోయిందిరా. నాకెందుకు ఐడియా రాలేదని బాధపడుతున్నాను. ఇద్దరికిద్దరు సరిపోయారు. పోన్లేనండి, ఆ 4 AM బిర్యానీ కూడా అయిపోయాక ఇంకేమైనా మిగిలితే అప్పుడు పంచి పెడదాం. ఓకేనా? ఇంకా నవ్వండి.
అయితే ఇక నుంచి కోరా జగ్గు అండ్ సన్స్ 4 AM బిర్యానీ పాయింట్ కూడా ఓపెన్. రావాలి బాబు రావాలి, 4 AM బిర్యానీ వేడివేడిగా. అన్నా బిర్యానీ ఇవ్వా. ఏంట్రా తమ్ముడు ఇప్పుడే లేసావా? అవునన్నా, మా దోస్తు గారు ఫుల్ తప్ప తాగి నన్ను ఈడికి పట్టుకొచ్చినారు. అయ్యో అవునరా, బ్రష్ చేసావా ఎంతకి? లేదన్నా, ఇప్పుడే లేచిన. బ్రష్ చేయకుండా బిర్యానీ తినేస్తావా? అంకుల్ ఇడికో బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ లైనర్ ఇవ్వండి. ఓకే 50 రూపీస్ తమ్ముడు. అలా పక్కెళ్ళి కడుక్కొని వచ్చే. ఈ తమ్ముడు ఎవర్రా, మీ ఫ్రెండా? అవునన్నా. ఎరా తమ్ముడు నువ్వు బ్రష్ చేసావా? పర్లేదురా, చేయలేదంటే చెప్పు, సెట్ 50 రూపీసే. ఓకే ఓకే. అండి ఖాళీ. రే గోరా, ఇలాగే బిజినెస్ చేసుకుంటూ వెళ్తే ఒక 6 నెలల్లో హైదరాబాద్ లోనే బెస్ట్ బిర్యానీ సెంటర్ అయిపోతున్నా మంది. అవును అంకుల్, కానీ అలా అవ్వాలంటే మన బిర్యానీ సెంటర్ లో మెనూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే ప్రతి రెస్టారెంట్ కి ఏదో ఒక ఫేమస్ బిర్యానీ ఉంటది. సో మనం కూడా ఆ ఫేమస్ బిర్యానీలన్నీ మన హోటల్లో ఇంట్రడ్యూస్ చెయ్యాలి. ఓ దాన్నే ఉందిరా, చేసేద్దాం. దాందే ఉందిరా, చేసేద్దాం. అంటే అవదా అంకుల్, వెళ్ళి నేర్చుకుని రావాలి. ఓహో, ఎంతకీ ఎక్కడ నేర్చుకుందామని? ఇప్పుడు మార్కెట్ లో దూపుడు గొర్రె బిర్యానీ బాగా ఫేమస్ అవుతుంది అంకుల్. అందుకే బిర్యానీలకు పుట్టినిల్లైన భీమవరం వెళ్ళి దూపుడు పోతు గొర్రె బిర్యానీ నేర్చుకొని వద్దాం. భీమవరమా? మా ఊరే, వెంపరాజు గారని సూపర్ వండుతారా, నాకు బాగా తెలుసు. అయితే ఇంకా సూపర్, పదండి అంకుల్ నేర్చేసుకుందాం. మన ఇద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ షాప్ ఎవరు చూసుకుంటారా? నేనున్నా కదా. లక్ష్మి నువ్వా? నేనే. ఇంట్లో మీ అందరికి రోజు వండి పెడతాను, అలాంటిది ఇక్కడ కస్టమర్స్ వండి పెట్టలేనా ఏంటి? యు ఆర్ రైట్ ఆంటీ. రైట్ అంటే ఎవర్రా? నేను లక్ష్మి ఆంటీ కదా. ఆంటీ ప్లీజ్. ఈ పిసినగొట్టలతో ఉండి వాళ్ళు పంచులు అలవాటైపోయారా? అయితే ఆ పిసిన గొట్టల దగ్గరే వెయ్యండి, నా దగ్గర వేయకండి. సరేరా, సారీ. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను బిర్యానీ వండే ప్రాసెస్ అంతా మీకు సైంటిఫిక్ స్టెప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఆహా, దట్స్ ద బిర్యానీ. అబ్బా అదిరిపోయిందిరా స్మెల్. స్మెల్లే కాదు, టేస్ట్ కూడా అదిరిపోద్ది. ప్రాసెస్ అర్థమైందిగా, ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టండి. నాకెందుకురా ప్రాక్టీస్? యూట్యూబ్ లో చూసి ఎన్ని వంటలు చేయలేదు, ఇలా చూస్తే అలా పట్టేస్తాను. ఎనఫ్ అంకుల్, ఆంటీ అంత నమ్మకం ఇచ్చాక మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. పదండి బ్యాగ్ చదువుకుని పోదాం. ఒరే ఒకసారి ఆగు, నీ బాధ్యతలు ఆంటీకి బాగానే అప్ చెప్పేసావు, నా అకౌంట్లు కూడా ఎవరో ఒకరికి అప్ చెప్పాలిగా. నేను ఉన్నాను కదా నాన్నగారు. వచ్చాడు, నువ్వు ఉన్నావనే రా నా బాధ. ఏం నాన్నగారు అలా అంటారు? మీ రక్తం షేర్ చేసుకుని పుట్టినోడిని మీ నాలెడ్జ్ షేర్ చేసుకోలేనా? వద్దు, బుద్ధి లేనోడికైనా షేర్ చేయొచ్చు కానీ నీలా బుర్రలేనోడికి అసలు షేర్ చేయకూడదు. ఒరే తత్తి, అకౌంట్లన్నీ సరిగ్గా తూతుకో. ఓకే అంకుల్. మీ ఇద్దరు షాప్ లో ఉండి కస్టమర్లను చూసుకోండి చాలు. ఛీ, ఏంటి మామ, మా నాన్నకి అసలు నా మీద నమ్మకమే ఉండదు. నువ్వు బండి నడుపుతా అంటే వెనకాల కూర్చోడానికి నాకే నమ్మకం ఉండదు. అలాంటిది ఇంత పెద్ద షాప్ నిన్ను నమ్మి ఎలా ఇస్తారా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు మామ. కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి మామ, తప్పదు. ఇట్స్ ఓకే. నాన్నగారు ఊరి నుంచి వచ్చే లోపు ఈ బిజినెస్ ని డబల్ ట్రిపుల్ చేసి మా నాన్నే నన్ను స్వయంగా ఆ క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టేలా చేస్తా. అరే గోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్, ఇదే మా జగ్గు ముండా బిర్యానీ పాయింట్. ఈయన వచ్చేటేటి. హలో అంకుల్, హౌ ఆర్ యూ? अरे मुंडा, अब जग्गू मुंडा का कोड़कू मुंडा है ना? अंकुल నేనే. अरे बच्चे मुंडा देखो, మీ నాన్న ముండా ఎక్కడ? మా నాన్న వెంట్ టు హోమూర్ సార్. హోమూర్ అదెక్కడో ఉంది? ఏలూరు పక్కన. ఎందుకు మీరేంటి ఎలా వచ్చారు? అరే ఏమీ లేదు ముండా, మీది బిర్యానీ తింటే మెదడు షార్పు అవుతుంది అని మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ లో చూశాను. అవునంకుల్, మామూలు షార్ప్ అవదు. మీరు పొరపాటున మీ ఓడి బుర్ర మీద చెయ్యేసినా తపక్ మంది తెగిపోద్ది, అంత షార్పు. అందుకే నేను జగ్గు ముండాకి ఒక ఆఫర్ తెచ్చా. ఆఫరా? ఏమిటి అది? మాది బచ్చే ముండా ఎప్పుడు క్లాస్ లో లాస్ట్ వస్తుంది. అయితే ఇంట్లో త్వరగా స్టార్ట్ అవ్వమనండి. అరే అది లాస్ట్ కాదు, ర్యాంక్స్ లో లాస్ట్. మనలాగే మామ. అయితే మాది బచ్చే ముండాకి మీది బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పించారే అనుకోండి. అనుకున్నాం. నేను మీ నాన్న ముండాకి
ఆయన జాబ్ మళ్ళీ తిరిగి ఇస్తా. హా? మా నాన్న జాబ్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా? మామా ఈ ఆఫర్ ఏదో బాగుందిరా. ఈ బుడ్డగాడికి కనుక మన బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తే మా నాన్నకు పోయిన జాబ్ తిరిగి వచ్చేది. అప్పుడు ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. దాంతో ఆయన జాబ్కి వెళ్ళిపోయి నన్ను క్యాష్ కౌంటర్ లో కూర్చోబెడతారు. ఏంటి ముండా ఏమంటావు? నేనేమంటాను అంకుల్ ముండా, నాకు ఆఫర్ నచ్చింది. మీ అబ్బాయి ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకో 10 days ఉంది. ఓకే, 10 days మధ్యాహ్నం సాయంత్రం మా హోటల్ నుంచే మీ ఇంటికి బిర్యానీ పార్సల్స్ వస్తాయి. మీరు మాత్రం క్రమం తప్పకుండా పెట్టాల్సింది. దాందేముంది, పెట్టేస్తా. డాడీ నాకు ఇంకొద్దు. అబ్బా తినాలి ముండా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాదు. మామ అయినా బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంట్రా? వాడు అడగడం మనం ఓకే అన్నాం. ఇప్పుడు ఆ బుడ్డగాడికి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఆ ముండగాడు మన బెండు తెస్తాడు. ఆ భయం నాకు కూడా ఉంది మామ. అందుకే నిన్న నైట్ స్కూల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లేపేసి ఆ బచ్చా మొండగాడికి ఇచ్చా. ఇంకా వాడు నైట్ అంతా ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఏ ఎగ్జామ్ దొలగొడేస్తాడు. అబ్బా వాట్ ఏ బ్రెయిన్ మామ. థ్యాంక్ యూ. ఈ బ్రెయిన్ ఏదో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపయోగించవచ్చు కదా మామ. సర్లే పద, ఆ మొండగాడు ఎగ్జామ్ ఎలా రాస్తున్నాడో చూద్దాం. ఈడేంట్రా పడుకుని ఉన్నాడు? ఉరి బచ్చముండా లేకరా, ఎగ్జామ్ రాయరా. ఉరి ఎగ్జామ్ రాయరా. నాకు నిద్ర వస్తుంది అంకుల్, నేను పడుకుంటా. ఒరే నిద్ర కావాలితే తర్వాత అయినా పోవచ్చురా. ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలరా. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాను కదరా, రాయరా. నేనేం చదవలేదు అంకుల్. నిన్న మీరు పెట్టిన బిర్యానీ తినేసరికి ఫుల్ గా నిద్ర వచ్చింది, ఇంకా పడుకుండిపోయా. అరే కోతి ముండా, మొన్న అంకుల్ చెప్పండి. బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నావు కదరా. మామ ఏదోటి కవర్ చేయరా. ఏంట్రా కవర్ చేసేది? ఆ బుడ్డగాడికి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తాను మాట ఇచ్చావు కదా, నువ్వే చెప్పు ఏదోటి. రే బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అన్నారు, కానీ నాది ముండాకి డయేరియా వచ్చింది. వాడిది ఇప్పుడు హాస్పిటల్లో చేరింది. అయ్యో ఎంత పని అయిపోయింది. షటప్, మీది బిర్యానీ సెంటర్ మీద కేసు పెట్టి ఇప్పుడే సీజ్ చేయిస్తా. సీజ్ ద హోటల్ ముండా. షాప్ ఏంటి అంకుల్ ఇంకా తెరలేదు? మనం లేవని చెప్పి వీళ్ళకి బద్దకం ఎక్కువైపోయినట్టుందిరా. ఉండు వీళ్ళ పని చెప్తాను. రే మను నాన్నగారు. ఏంట్రా అందరూ డల్లగా ఉన్నారు? షాప్ కూడా మూస్తుంది, తెరండి. తెరడానికి షాప్ లాక్ చేయలేదు నాన్నగారు, సీజ్ చేస్తారు. సీసా? అసలు ఏం జరిగిందిరా? అది నాన్నగారు జరిగింది. ఒరే పనికి మళ్ళేదవా, ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏమైందని వాడిని తిడుతున్నారు? వాడేమైనా ఊరికనే చేశాడేంటి? మీ ఉద్యోగం కోసమే చేశాడు. గరిటతో కొట్టానంటే పెరట్లో పడతావు. ఇంత చక్కటి హోటల్ పెట్టుకుని మంచిగా బిజినెస్ జరుగుతుంటే మళ్ళీ నాకు ఉద్యోగం ఎందుకే తింగరమాలో కల్లారా? అంటే నాన్నగారు మిమ్మల్ని హ్యాపీ చేద్దామని. నువ్వు నన్ను హ్యాపీ చేయడం కాదురా, షాప్ నీ చేతులు పెట్టి వెళ్ళని చూడు, నన్ను పెద్ద వీపింగ్ చేసావు. అయినా ఏంటి నాన్నగారు తొక్కలో బిజినెస్ పైనందుకు ఎంత ఫీల్ అయిపోతున్నారు? ఆ గోరగాని చూడండి, 150 బిజినెస్ల పైన సిగ్గు లేకుండా ఇంకో బిజినెస్ పెట్టడం రెడీ అయిపోతాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. బిర్యానీ పాయింట్ పోతేనే దోశ పాయింట్ ఎట్టుకుందాం. సూపర్ ఐడియా నాన్నగారు, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. ఇప్పుడే మొదలెడేద్దాం. అమ్మా పెనవట్రా, నాన్నగారు దోశలేస్తారు. దోశలు వేయడానికి పెనం ఎందుకురా దండగా, విశాలంగా నీ వీపు ఉండగా. ఒంగోరా నా సన్నం. ఏదో అనుకుంటే ఏదో అయింది. అవును మామ, బిర్యానీ అవుతుంది అనుకుంటే లాస్ట్కి పులిహోర కూడా మిగలేదు. రే నేను ఇక్కడ సీరియస్ గా ఏదో మాట్లాడుతుంటే నువ్వేంట్రా బిర్యానీ పులిహార అనుకుంటానే. సరే సీరియస్ గానే అడుగుతా, మన దగ్గర మిగిలిన కొన్ని డబ్బులతో ఏం చేద్దాం చెప్పు. డబ్బులు అన్నవి ఎప్పుడు కరెక్ట్ వాటికే యూజ్ చేయాలి. ఏంటది? మన సిటీలో స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేస్ వేస్ట్ అవ్వకూడదు. అందుకే ఆ డబ్బులు తీసుకెళ్లి ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేద్దాం. ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? వాళ్ళ ప్రాజెక్ట్స్ లో ఎంత స్పేస్ ఉంటుందో తెలుసా? బాల్కనీ కూడా సినిమా హాల్ రేంజ్ లో ఉంటుంది. ఇంకా లివింగ్ రూమ్ అయితే చూడడానికి 2 కళ్ళు చాలవనుకో. అంటే అక్కడ మన హ్యాపీ మూమెంట్స్ కి స్పేస్ ఉంటుందంటావు, అంతేనా? అవును. హౌస్ ఇన్వెస్ట్మెంట్ లో వేరే లెవెల్లో కంఫర్ట్ ఉండాలంటే ఏఎస్బిఎల్ ని కన్సిడర్ చేయాలి. ఫిక్స్ రా, సైట్ విజిట్ చేద్దాం అయితే. తప్పకుండా మీరు కూడా ఒకసారి సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి.